నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏప్రిల్ 1-2 తేదీల్లో పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ నాటకోత్సవాలు. వివరాలు వెల్లడించిన సంస్థ చైర్మన్ డిఎల్ కాంతారావు. నివాస గృహాల మధ్య మద్యం షాప్ ఏర్పాటు చేయరాదంటూ ఆందోళన వ్యక్తం చేసిన మహిళలు. ప్రాధాన్యతను సంతరించుకున్న స్వరలయ రజతోత్సవ ఉగాది పురస్కారాలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ఏప్రిల్ 1న ప్రారంభం కానున్న డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ నాటకోత్సవాల ప్రారంభ సభలో విశాఖ వాసి రంగస్థల నటీమణి కె విజయలక్ష్మికి ప్రదానం చేయనున్నట్లు కళా పరిషత్ ప్రధాన కార్యదర్శి బ్రహ్మచార్యులు పేర్కొన్నారు. స్థానిక మారీసుపేటలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బ్రహ్మచార్యులు మాట్లాడుతూ పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ నాటకోత్సవాలు ఏప్రిల్ 1-2 తేదీల్లో కళాక్షేత్రం వేదికగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి పరిషత్ నాటకాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, 2019 నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల పరిషత్ నాటకాలు వాయిదా వేశామన్నారు. తిరిగి సంవత్సరం నుంచి పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ ద్వారా తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు బ్రహ్మచార్యులు వివరించారు. సంస్థ వ్యవస్థాపకులు డిఎల్ కాంతారావు మాట్లాడుతూ తొలి రోజు కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని, నాయుడు గోపి ఆత్మీయ అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. ఆ రోజు కార్యక్రమాల్లో ఎన్టీఆర్ జీవితకాల పురస్కారాన్ని విశాఖపట్నంకు చెందిన పౌరాణిక రంగస్థల నటి కె విజయలక్ష్మికి ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ పట్ల తమకున్న అపారమైన గౌరవాన్ని చాటుకుంటూ ఆయన పేరిట జీవితకాల సాఫల్య పురస్కారాన్ని కళారంగంలో నిష్ణాతులైన వారికి ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నామన్నారు. తొలి రోజు ప్రదర్శనగా జేబు చెప్పిన ఊసులు నాటకం ప్రదర్శించనున్నట్లు తెలిపారు. రెండో రోజు తొలి ప్రదర్శనగా తమ దర్శకత్వంలో పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ రూపొందించిన ది లెసన్ నాటిక, అనంతరం శశిరేఖ పరిణయం పౌరాణిక పద్య నాటకం విశాఖపట్నం వారిచే ప్రదర్శించనున్నట్లు వివరించారు. కళాకారులు కళాభిమానులు పాల్గొని నాటక ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. ఈ 2025లో తిరిగి డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్తు తరఫున 3 నాటకాలు వేయాలని చెప్పేసి నిర్ణయం చేశాము. అది ఇప్పుడు 1/4/2025న ఒక నాటిక. ఈ ఉత్సవాలను ఎవరు ప్రారంభం చేస్తారు? ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఈ సంస్థకి గౌరవాధ్యక్షులు నాయుడు గోపి గారు. అయితే మేము ప్రతి సంవత్సరం కూడా ఒక పేరు ప్రఖ్యాత కలిగినటువంటి సీనియర్ ఆర్టిస్ట్కి ఎన్టీఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ బహుమతి ఇస్తుంటాం. ఈ సంవత్సరం విజయలక్ష్మి గారు అని విశాఖపట్నం ఆమె బాగా సీనియర్ నటి, బాగా పేరు ప్రఖ్యాతలు కలిగిన నటి. ఆమెకి డిసైడ్ చేశాము మా కార్యవర్గం తరఫున. ఆమెకి ఈసారి ఎన్టీఆర్ అచీవ్మెంట్ లైఫ్ టైం అచీవ్మెంట్ బహుమతి ఆమెకి ఇవ్వటానికి డిసైడ్ చేశాం కాబట్టి ఆమెకి ఇస్తున్నాం. హైదరాబాద్ వాళ్ళు జేబు చెప్పిన ఊసులు వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు వస్తున్నారు. ఈ తెనాలి ప్రజలు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు, ఈ మా సంస్థ గురించి బాగా పరిచయం ఉన్నటువంటి ప్రముఖులు వీళ్ళందరూ కూడా ఈ నాటకోత్సవంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ గౌరవనీయులు శ్రీ డిఎల్ కాంతారావు గారి జన్మదినం. ఆ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 1వ తేదీ నుంచి వారం రోజుల పాటు ఇదివరకు నాటకోత్సవాలు చేసేవాళ్ళం. ఈ గ్యాప్ తర్వాత ప్రాక్టికల్గా ఊరికే 2 days ఎక్స్పెరిమెంటల్గా చేద్దాము అని చెప్పినని ఈ సంవత్సరం 2 days ఏర్పాటు చేయటం జరిగిందండి. 2/4/25 బుధవారం ది లెసన్ నాటిక, ఆ నాటికని మేమే తయారు చేసామండి. అది డిఎల్ కాంతారావు పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ తరఫున తయారు చేసాము. దాన్ని మేము 2వ రోజున ప్రథమ ప్రదర్శనగా మేము ప్రదర్శిస్తామండి. దాని తర్వాత విశాఖపట్నం వాళ్ళది పౌరాణిక పద్య నాటకం శశిరేఖ పరిణయం, అంటే మాయాబజార్ విత్-ఇన్ బ్రాకెట్స్ మాయాబజార్ నాటకాన్ని వాళ్ళు విశాఖపట్నం కళాకారులు ప్రదర్శిస్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ అండి అది. ప్రేక్షకులంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాలు తిలకించి ఈ కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరుతూ నమస్తే అండి. నివాస గృహాల మధ్య వైన్ షాప్ ఏర్పాటు చేయడానికి ససేమిరా ఒప్పుకోమంటున్న ఎంఎస్ పాలెం మహిళలు.
స్థానిక ముత్యం శెట్టిపాలెం ఇందిరాగాంధీ బొమ్మ సెంటర్ లో నిర్వహించిన నూతన బిల్డింగ్ లో శ్రీ కనకదుర్గ వైన్స్ అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో ఆదివారం ఆ ప్రాంత మహిళలు ఇందిరాగాంధీ బొమ్మ సెంటర్ లో మానవహారంగా ఏర్పడి తమ నిరసన వ్యక్తం చేశారు. నివాస గృహాల మధ్య మద్యం షాపు ఎలా పెడతారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకుని తమ ఇళ్ల మధ్యలో వైన్ షాప్ ను ఏర్పాటు చేసే విధానాన్ని వెనక్కి తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలంటూ మహిళలు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైన్ షాప్ ఏర్పాటు చేయడాన్ని ఒప్పుకునేదే లేదంటూ మహిళలు వేసిన ప్రతిజ్ఞలు చేశారు. ఈ వార్డులో 16, 17, 18, 17 3 వార్డులు కలిపిన రోడ్డు ఇది. వైకుంఠపురం వెళ్తానికి కానీ మెయిన్ రోడ్డు కబేలా రోడ్డుకి వెళ్తానికి కానీ ఇక్కడ వైన్ షాప్ పెడుతున్నారు. పబ్లిక్కి బాగా ఇబ్బంది. పిల్లలు తిరుగుతారు బజారు. ఏ ఫ్యామిలీ వెళ్ళాలన్నా కానీ బజార్కి వెళ్ళాలన్నా కానీ ఇదే రోడ్డు. అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు ఇక్కడ వైన్ షాప్ తీసేసేస్తే పబ్లిక్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మాది ఇంటి ఎదురు వైన్ షాప్ పెట్టే ఎదురు మా ఇల్లు. మా ఇంటి పక్కన దార్కొండల కంపెనీ ఉంది. వాళ్ళ ఇంట్లో 20 మంది దాకా పనిచేస్తారు, వర్కర్స్ ఉన్నారు. లోపల పిల్లలేను, అంతకని మాకు చాలా ఇబ్బందిగా ఉంది. సీఎం గారి దగ్గర నుంచి ఆయన పర్మిషన్ తెచ్చుకున్నాడంట, ఇక్కడ ఎంపీ గారి దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకున్నాడంట. మాకు ఇక్కడ పర్మిషన్ ఉండే మేము పెట్టుకుంటున్నాము అని చెప్పని ఆ ఓనర్ గారు చెప్తున్నారు. ఇందుకోసం ఇచ్చుకుంటే కూరగాయల షాపులు ఉన్నాయి, మందుల షాపులు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, రెడీమేడ్ షాపులు ఉన్నాయి. వాటికి ఇచ్చుకోవాలి. మాకు వాటి కన్నా ఇచ్చుకోండి. మా సెంటర్ లో పెడతానికి వీలు లేదు. ఏదైనా కూరగాయలకు రావాలన్నా మెడికల్ షాప్కి రావాలన్నా మేము ఎలా వస్తాం బయటికి? ఎవరైనా తాగి మా సందు లోపల మా ఇల్లు తాగే సందులోకి రావడానికి గ్యారంటీ ఏముంది? ఎవరైనా ఇస్తారా గ్యారంటీ? మేము ఒక్కరిమే ఆడవాళ్ళు ఉంటాం. మా పిల్లలు పొద్దునెళ్ళి సాయంత్రం వస్తారు. ఎవరండి పరిస్థితి ఏంటండి? అప్పుడు గుడి ఇక్కడే ఉంది, కాలేజీలు ఇక్కడే ఉన్నాయి, స్కూల్ పిల్లలు వెళ్ళేవాళ్ళు ఇక్కడే ఉన్నారు, అందరు ఇక్కడే ఉన్నారండి. ఏంటంటే పరిస్థితి? అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ 4 అపార్ట్మెంట్ కళ్యాణ మండపం ఉంది. 100 మీటర్ల పర్మిషన్ ఉంటే చాలండి. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేస్తారా అండి? మేము పర్మిషన్ తెచ్చుకున్నాం, ఏం చేస్తారో చేసుకోండి, ఏం పీక్తారో అని అంటున్నారు. అంటే ఆడవాళ్ళు ఏం చేయలేమనేగా ఆయన వచ్చి మమ్మల్ని పరిష్కరించుకోమని మన ఆలకిస్తే అంతే చాలు. మాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది జరగదని మీరు ఎవరైనా హామీ ఇస్తారా చెప్పండి? మాకెవరు హామీ ఇవ్వరు. ఒక ముసలా ఉంది అక్కడ, 90 ఏళ్ల ముసలా ఉంది. ఆమె లోపల ఉంది. ఆమె నేను చేస్తే ఏంటి? ఆమె 90 ఏళ్ళ, ఆమెకు పిల్లలు ఎవరూ లేరు, ఒక్కతే ఉంది. 90 ఏళ్ల పిల్ల. ఆమె ఏంటి? ఆమె పరిస్థితి ఏంటి? మా ఇంట్లో 40 మంది వస్తుంటారు. వాళ్ళకి హామీ ఎవరు? అంతా 15 ఏళ్ల పిల్లలు, 20 ఏళ్ల పిల్లలు వచ్చి కూరగాయలకు వస్తారు. మాకేంటి? మా ఇంటి ఎదురే పెట్టారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎదురులే కాదు నాన్న, మా బాధ అక్కడ ఉండకూడదండి. వైన్ షాప్ తీసేయాలి. కళలు వర్ధిల్లిన చోట శాంతి సౌభాగ్యాలు వికసిస్తాయని స్వరలయ ఉగాది పురస్కార ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక నిర్వహణలో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో విశ్వావసునామ సంవత్సర ఉగాది పురస్కారాలు శనివారం రాత్రి సాంప్రదాయ రీతిలో నిర్వహించారు. సభకు సంస్థ వ్యవస్థాపకులు సాయి లెక్కరాజ్ అధ్యక్షత వహించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని తమ ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఎటువంటి ఆర్థిక వనరులు లేకపోయినా కళల పట్ల ఆసక్తితో గత 26 సంవత్సరాలుగా స్వరలయ వ్యవస్థాపకులు సాయి లక్కరాజు చేస్తున్న కృషి అనితర సాధ్యమని ప్రశంసించారు. విశిష్ట అతిథి మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ వివిధ రంగాలను ముఖ్యంగా కళా, సంగీత, నృత్య, పరిశోధన, సేవా రంగాల్లో విశిష్ట వ్యక్తులను ఎంచుకొని గౌరవించడం స్వరలయ సముచిత సంస్కారానికి నిదర్శనమన్నారు. ఈదర పూర్ణచంద్, షేక్ తిరుమలావి, కొండాపి వసుంధర, డాక్టర్ దాసరి విజయలక్ష్మి, వసంత దుర్గల్ను అతిథులు శాలువా, పూలమాల, మెమెంటో సన్మాన పత్రాలతో సత్కరించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి దైవాల సుబ్రహ్మణ్యం అతిథులను సత్కరించారు. సంస్థ వ్యవస్థాపకులు సాయి లక్కరాజు స్వాగతోపన్యాసం చేశారు. తొలుత పిరమిడ్ యోగ సాధకులు డాక్టర్ జాస్తి వెంకట సుబ్బారావు ధ్యానంపై ఉపన్యసించగా చిరంజీవి చలమలశెట్టి మహతి కూచిపూడి నృత్యం సభికులను అలరించింది. ఈ కార్యక్రమంలో లీలాకృష్ణ, వెంగళరావు, కనగంటి మురళి, గోపాలం, శ్రీనివాస, హేమంత్ కుమార్, కొణిజేటి శంకర్రావు, సాయి హరిరాం, భాగవతుల దుర్గా ప్రసాద్, తిరుమలరావు, ఫణీంద్ర, గాజుల శ్రీనివాసరావు, డాక్టర్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఈ సభ ద్వారా మన పత్రిక మీడియా ఉంది. మీడియాలో పత్రికలు వెళ్తుంది, ఫలానా వాళ్ళకి సన్మానం చేస్తామని. ఇది చూసిన మనం కూడా చేయాలి. ప్రేరణ అంటే ఒక కార్యక్రమం మనం మొదలుపెట్టినప్పుడు దాని అనుకరణ అంటారో, అనుసరించడం అంటారో, ప్రేరణ అంటారో, ఏదైనా అనుకోండి, అది 10 మందికి అలా అలా ప్రచారం జరుగుతుందండి. నేను కూడా ఎందుకు చేయకూడదు? నీళ్లు లేవు, వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి. పాప వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు లేవు, బట్టలు ఇవ్వాలి. కాబట్టి ఆస్వాదించడం, ఆనందించడం, ఆదరించడం, ఈ 3 మానవ లక్షణాలు. అందరూ బొమ్మల వల్ల చూసి మిన్నకున్నారే. సకల అస్త్ర శస్త్ర నైపుణ్య ధరుధరులైన నా పతులే యాపతుల గడువు పెట్టరాకున్నా ఇంకా ఈ లోకమున ఎవరాళ్లకు
నాకు రక్షణయుండును, రక్షించు వారెవరు? ఈ దుష్ట కీచుకుని దురవృత్తిని ఆపగల దయామయులెవరూ లేరా? మహారాజా అమర్చశేఖర, సకల ధర్మశాస్త్ర వ్యాఖ్యాత గొప్ప భట్టారక మహాశయ, విశ్వనామ సంవత్సరంలో జన్మించానని, ఆ విశ్వనామ సంవత్సర ఉగాది పురస్కారం నాకు ఇవ్వాలని చెప్పేసి ఆయన తలిసించారేమోనని చెప్పేసి ఈ సందర్భంగా అనుకుంటున్నాను. నేను ఈ పురస్కారం సాయి గారు అడిగినప్పుడు నేను ఒప్పుకోలేదు. కాకపోతే రాజ్కుమార్ అక్కాయ్ పనిమాల నీ పేరు చెప్పారు, చేయాల్సిందేనని చెప్పేసి అన్నారని చెప్పేసి అక్కాయ్ మాట ఏ రోజు నేను దవదాటను. అందుకని ఆ అక్కాయ్ మాట ప్రకారం నేను ఈరోజు ఒప్పుకున్నాను. ఈరోజు ఇంత బ్రహ్మాండంగా నాకు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు నటరాజ్ సాయి గారికి, అట్లాగే స్వర్ణవేదిక అసోసియేషన్ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెనాలి వాస్తవులైన 5గురికి ఇక్కడ సత్కారం చేయడం జరిగింది. సేవారంగం నుంచి పూర్ణచంద్ర గారికి, అలాగే కళారంగం నుంచి షేక్ తిరుమలాబీ గారికి, సంగీత రంగం నుంచి వసుంధర గారికి, అదేవిధంగా నృత్య రంగం నుంచి వసంతదుర్గ గారికి, పరిశోధన రంగం నుంచి దాసరి విజయలక్ష్మి గారికి జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర రావడం, ముఖ్యంగా అంతకంటే ఆనందకరమైంది నన్నమల రాజకుమార్ గారికి వచ్చి ఈ ఫంక్షన్ శోభ కలిగించారు. ఇది రజతోత్సవ ఉగాది పురస్కారాలు నా నిర్వహణలో జరుగుతున్న 521వ కార్యక్రమం. తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ ఎడ్ల బలప్రదర్శన పోటీలు రెండో రోజున ఆదివారం కూడా ఘనంగా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ మాట్లాడుతూ ఎడ్ల బలప్రదర్శన పోటీలు తెలుగువారి సంస్కృతిలో భాగమని, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల పట్ల భావితరాలకు అవగాహన కలగచేసేలా ఈ కార్యక్రమాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాయం ప్రసాద్ అభినందనీయులని అన్నారు. తెనాలిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణం వేదికగా కొనసాగుతున్న కీర్తిశేషులు ఆలపాటి శివరామకృష్ణ మెమోరియల్ జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల ప్రదర్శన పోటీలు ఆదివారం సాయంత్రం ఉగాది ఉత్సవాల ప్రాధాన్యతను చాటాయి. ఎమ్మెల్సీ ఆలపాటి రాయం ప్రసాద్ ఆధ్వర్యంలో బలప్రదర్శన పోటీలు ఆహ్లాదంగా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ ఆత్మీయతగా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాయం ప్రసాద్, సాయి మాధవ్ తదితర నాయకులు ధర్మస్థలి ఎడ్ల ప్రదర్శన ప్రాంగణంలో కలిగి తిరిగారు. అభిమానులు పలకరిస్తూ అతిథులను స్వాగతించారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ గజమాల వేశారు. అనంతరం వ్యవసాయ విజ్ఞాన స్టాల్స్ను సందర్శించారు. సాయి మాధవ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఆలపాటి రాయం ప్రసాద్కు తెనాలికి మధురమైన అనుబంధం ఉందని అన్నారు. తెలుగు సంస్కృతి భావితరాలకు చేరేలా ఆలపాటి వారి కార్యక్రమాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయని అన్నారు. ఈ సందర్భంగా సినీ మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ను ఘనంగా సత్కరించారు. ఇదిలా ఉండగా సంప్రదాయ ఎడ్ల బల ప్రదర్శన పోటీను పరిశీలిస్తున్న ఎమ్మెల్సీ ఆలపాటి రాయం ప్రసాద్కు ఎంఎస్ పాలెం మహిళలు తమ ఇళ్ల మధ్య ఏర్పాటు చేస్తున్న వైన్ షాపు ఏర్పాటు నిలిపివేయాలని వినతిపత్రాన్ని సమర్పించారు. తెనాలి వేమూరు నియోజకవర్గాల నుండి భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులతో ఎడ్ల బల ప్రదర్శన ప్రాంగణం కోలాహల వాతావరణాన్ని తలపించింది. బాపట్ల జిల్లా ఆలపాటి రాజప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇంత గొప్ప కార్యక్రమం తెనాలి నడిబొడ్డులో జరుగుతూ ఉండడం అనేది చాలా ఆనందించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు మన సంస్కృతిలో భాగం, మన తెలుగుతనంలో ఒక భాగం. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నంత వరకు మన సంస్కృతి బ్రతుకుంటుంది, మన సంప్రదాయం బ్రతుకుంటుంది. మనం ఏమిటి అనేది నెక్స్ట్ జనరేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. 1800 అడుగుల దూరం కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం, వినోదం కోసం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు కాదు. మన సంస్కృతిని బ్రతికించడం కోసం చేసేటువంటి కార్యక్రమం ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని, మన తెలుగుదనాన్ని బ్రతికిస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మనందరం కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా జరుగుతూ ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వం ఎప్పుడూ ఇలాగే అద్భుతంగా వర్ధిల్లుతూ ఉండాలి. ఇప్పుడు కృష్ణా, గుంటూరు 2 జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా 2 జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తెనాలి మీద ఆయన ఉన్నటువంటి మమత, ఆప్యాయత
అది ఇప్పటిది కాదు, ఎప్పటికీ ఆ అనుబంధం చెరిగిపోదు. ఆ అనుబంధాన్ని అనురాగాన్ని పదిలం చేస్తూ జనానికి ఆలపాటి రాజా గారికి ఉన్నటువంటి ఆ అనుబంధం మమైకమైపోయినటువంటి ఆ బంధం ఇంకా 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 బలపడేలా ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పవిత్ర రంజాన్ పండుగ వేళ నిరుపేదలందరూ కూడా ఆనందంగా పండుగ జరుపుకోవాలనే సంకల్పంతో అర్కం మసీద్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో రంజాన్ తోఫా పంపిణీ చేసినట్లు షేక్ ఫరీద్ పేర్కొన్నారు. స్థానిక నందులపేట బీసీ కాలనీలోని మస్జిదే అర్కం సమక్షంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని దాతల సహకారంతో ఆదివారం నిరుపేద సంఘీయ కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. సోమవారం రంజాన్ పండుగను జరుపుకోనున్న నేపథ్యంలో పేదలందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని ఇస్లాం విధిదానం జకాత్ను ఉద్దేశించి దాతల సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మస్జిదే అర్కం ఇమాం మౌలానా మసూద్ అహ్మద్ మౌజాన్ సయ్యద్ సుభానీ రెండవ మౌజాన్ గౌస్లను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మస్జిద్ అర్కం కమిటీ సభ్యులు షేక్ ఫరీద్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగ వేళ పేద ముస్లింలకి రంజాన్ తోఫా ఇవ్వాలని కమిటీ సభ్యులు నిర్ణయించడం జరిగిందన్నారు. బిస్మిల్లా ఖాన్ తదితర దాతలు ముందుకొచ్చి సహకారం అందించారని వారికి ధన్యవాదాలు తెలియజేశారు. కులమతాలకు అతీతంగా రంజాన్ తోఫా పంచడం జరిగిందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇమాన్ మజ్లిస్ కమిటీ సభ్యులు షేక్ సత్తార్, షేక్ మునీర్, షేక్ అబ్దుల్ రెహమాన్, షేక్ రోషన్, అబ్దుల్ సమద్, బీసీ కాలనీ చానా, షేక్ నాగూర్, షేక్ సమీర్, షేక్ తాజ్ బాషా, షేక్ షబీర్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో కూడా అర్కాం మజీద్ తరఫున మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి మా కమిటీ ఎప్పుడు ముందుకుంటుందని ఈరోజు ఈ రంజాన్ తోఫాని కుల మతాలకు అతీతంగా అందించడం జరుగుతుంది. రేపు పవిత్రమైన రంజాన్ పండగకి మా తరపున అర్కాం మజీద్ తరపున ఏదో ఒక చిన్న సహాయంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్మించడం జరిగింది. దీనికి బిస్మిల్లా ఖాన్ గారు మరి కొంతమంది దాతల సహకారంతో మాకు ఈ సహకారం అందించిన వారికి మా కమిటీ తరపున అర్కాం మజీద్ కమిటీ తరపున మరియు రాష్ట్ర ఇమానే మలిస్ కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. रोज़ा रखने और तरावी अदा करने के साथ साथ में गरीबों की दिल बहलाई, गरीबों को देखकर और गरीबों को साथ देना, इसकी कोशिश के लिए जो है तमाम लोगों को अल्लाह ताला तैयार करके आज ये रमज़ान का तोहफे के सिलसिले में कुछ लोगों को ज़रिया बनाकर गरीबों में मदद करने का छोटा सा मौका अता फरमाया. శ్రీ విశ్వావసు ఉగాది పర్వదిన శుభ గడియల్లో శ్రీలక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారి తిరునాళ్ల మహోత్సవం ముగింపుగా అన్నప్రసాద వితరణ చేయడం శుభ పరిణామమని హార్వెస్ట్ ఇండియా సంస్థ ప్రతినిధి కత్తెర సురేష్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక నాజరుపేటలోని మేడిశెట్టి వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి వారి 38వ వార్షిక తిరునాళ్ల మహోత్సవాల ముగింపుగా ఆదివారం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సేవా కార్యక్రమంలో ఆత్మీయ అతిథులుగా పాల్గొన్న పలువురు ప్రతినిధులు తిరునాళ్ల ఉత్సవాలను విశేషంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈదర వెంకట పూర్ణచంద్, కన్నెగంటి మురళి, కత్తెర సురేష్ కుమార్, రమ్య తదితరులు తమ అభిప్రాయాలు మీడియాతో పంచుకున్నారు. వేలాది మంది భక్తులకు అన్న సంతర్పణ చేశారు. ఈ కార్యక్రమాన్ని మునగాల మహేష్, నరసింహ తదితర సభ్యులు పర్యవేక్షించారు. గోపయ్య స్వామి శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గారి యొక్క తిరునాళ ముగింపు సందర్భంగా ప్రత్యేకంగా ఈరోజు ఉగాది పండక్కే మరి ఈరోజు ఇంత మంచిగా అన్నదాన కార్యక్రమం అనేటువంటి జరగటం చాలా సంతోషంగా ఉంది. చాలామంది పేదలు, భక్తులు, అన్ని కుటుంబాలు కూడా కలిసి ఈరోజు ఇక్కడ ఉత్సవాన్ని జరుపుకోవడం, ఈ యొక్క పండుగను చేసుకోవడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. దాన్ని బట్టి ఈ యొక్క కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించినటువంటి మిత్ర బృందానికి, నరసింహకి, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులకి, మిత్రులకి, పార్టీ నాయకులకి, పార్టీ కార్యకర్తలకి, అలాగే ఎన్డీఏ కూటమితో సంబంధం ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా ఉండటం అనేటువంటిది చాలా సంతోషంగా ఉందని చెప్పి మరొకసారి చెబుతూ నా మాటలు ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ మొగా మహేష్, మునగా నరసింహ, వారి మిత్ర బృందం, వారి కుటుంబ సభ్యులు ఇక్కడ చేస్తున్న తిరుపతమ్మ తిరునాళ్ళు అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. దాన్ని పురస్కరించుకుని ఈరోజు అన్నదానం చేయటం, అట్లానే ఈరోజు ఉగాది కావటం కూడా చాలా మంచి శుభపరిణామం. తిరుపతమ్మ తల్లి భక్తులు అట్లానే అన్ని కుటుంబాల వారు ఇక్కడ భోజనం చేయటం, ఈరోజు ఈ పండగ అంగరంగ వైభవంగా ఇక్కడ జరుపుకోవటానికి సహకరించిన మునగా మహేష్, నరసింహ, వారి కుటుంబ సభ్యులు అట్లానే వారి మిత్ర బృందానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ 38 సంవత్సరాలుగా మరి మునగా మహేష్ గారు, మునగా నరసింహ గారు
వీళ్ళందరూ ఎంతో ఈ గుడిని ఎన్నో రకాల తిరునాళ్ళు చేస్తూ అందరికీ భక్తులందరికీ కూడా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం అనేది జరుపుతూ ఉంటారు. అలాగే ఇవాళ ఉగాదిని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ తిరునాళ్ళ సందర్భంగా అన్నదానం అనేది జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎంతోమంది పేదవాళ్ళు కానీ ఎంతోమంది భక్తులు కానీ అందరూ వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం ఇలాగే ఆదరించాలని వాళ్ళందరినీ వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం ఏటేటా ఇలాగే జరుపుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈరోజు ఉగాది ఇదే సందర్భంలో మన నాజరపేటలో వేంచేసి ఉన్న లక్ష్మీ తిరుపతి అమ్మవారి తిరునాళ్ళ ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమం కూడా మునగా వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ నూతన ఉగాది అదేవిధంగా 9 నెలల క్రితం వచ్చిన నూతన ప్రభుత్వం అన్నీ కూడా మంచి శుభపరిణామంగా ఉన్నాయి. విశ్వవసు నామ సంవత్సర తెలుగు ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నాను. మరి తెనాలి నియోజకవర్గంలో 8వ వార్డులో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య దేవస్థానం నందు 38 సంవత్సరాలుగా ఇదే వారసత్వంగా తీసుకొని ప్రతి సంవత్సరం కూడాను అంగరంగ వైభవంగా తిరునాళ్ళు నిర్వహిస్తారు. ఈరోజు ఈ ఉగాది పర్వదినాన ముగింపు రోజున పలుకుతూ ఎంతోమందికి అన్నదానం ఇవాళ చేయటం అనేది కూడా చాలా అదృష్టకరంగా భావిస్తున్నాము. నా పుట్టినిల్లు నాకు ఇక్కడే అవటం, ఈ వార్డులో అవటం, అది ఈ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య గారి ఆశీస్సులు నాకు ఉండటం చాలా ఆనందకరం. ప్రతి సంవత్సరం ఇలాగే ఇంకా అంగరంగ వైభవంగా జరగాలని కోరుకుంటున్నాను. మానవ సేవయే మాధవ సేవగా శ్రీ వెంకటేశ్వర యోగా సేవ కేంద్రం సభ్యులు తమ ఇంటి జరుపుకునే శుభ సందర్భాలను వృద్ధాశ్రమాల్లో నిర్వహిస్తూ అన్న ప్రసాద వితరణ చేయడం శుభ పరిణామమని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ ఎం రామయ్య పేర్కొన్నారు. స్థానిక నాజరుపేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో ఆదివారం వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు ఎడ్ల వెంకటకృష్ణ మంజుష దంపతులు వృద్ధులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా యోగా కేంద్రం కన్వీనర్ ఎం రమణయ్య మాట్లాడుతూ యోగా సభ్యులు సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహించడం శుభ పరిణామమన్నారు. మన ఇల్లు వృద్ధాశ్రమం నిర్వాహకులు మాట్లాడుతూ యోగా సేవా కేంద్రం కన్వీనర్ రమణయ్య ద్వారా తమ వృద్ధాశ్రమానికి అందుతున్న సహకారం పట్ల ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వృద్ధులకు అన్న ప్రసాద వితరణ చేశారు. స్థానిక నాజరపేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులు ఎడ్ల వెంకటకృష్ణ మంజుష కుమారుడు కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున అన్నదానము పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. యోగా సభ్యులు మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ ఎడ్ల వెంకటకృష్ణ మంజుషాల కుమార్తె ఎడ్ల విద్వాంస్ శ్రీ సత్య ఎడ్ల విశ్వాబ్దిజీ శ్రీ సత్యం పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఆశ్రమంలోని వృద్ధులకి వాళ్ళు ప్రేమతో ఎన్నడూ చేయని విధంగా ఈరోజు ఉగాది శుభ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వర్తిస్తూ ఇటువంటి యొక్క కార్యక్రమాలకి వెంకటేశ్వర యోగా సభ్యులైన మన రమణయ్య గారు చాలా ముందంజలో ఉంటూ ప్రతి సభ్యులకి ఈ యొక్క ఆశ్రమ వివరణ చెబుతూ ఆశ్రమాభివృద్ధికి తన చేతనైనంత చేయూతనిస్తున్నారు. సందర్భం ఏదైనా తోటి వారికి తోడ్పడాలన్న మంచి సంకల్పంతో సమాజం పట్ల నిరాధారుల పట్ల మానవత్వంతో సేవ చేసే చేతులు గొప్పవని చెప్పాలి. బొమ్ము సతీష్ రెడ్డి తన తండ్రి బొమ్ము సుబ్బారెడ్డి 4వ వర్ధంతి సందర్భంగా స్వధార హోంలోని విధి వంచితులైన కుటుంబాల బాలికలకు తమ వంతుగా అందించే సేవా కార్యక్రమాల్లో భాగంగా విలువైన అన్నదాన సేవలు నిర్వహించారు. గత 4 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బొమ్ము సతీష్ రెడ్డి సౌజన్య దంపతులతో పాటుగా కోమల్, హర్షశ్రీ, కృష్ణమోహన్, చంద్రశేఖర్, రమేష్, వెంకటరెడ్డి, మున్నా తదితరులు పాల్గొన్నారు. నేటి తరం విద్యార్థులకు తెలుగు భాష పట్ల ఆసక్తిని పెంచే విధంగా ఉగాది పర్వదిన వేళ మడుపల్లి వెంకటేశ్వరరావు రంగనాయకమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు తెలుగు భాష ప్రావీణ్యతను చాటే పోటీ నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఆదివారం మడుపల్లి వెంకటేశ్వర్లు రంగనాయకమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు ఎంవిఎం శ్రీనివాసరావు, వెంకటలక్ష్మి, పద్మజాత ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు నిర్వహించి విద్యార్థులకు తెలుగు భాష పట్ల ఆసక్తిని పెంచే విధంగా పోటీ నిర్వహించారు. ఈ పోటీల్లో గెలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్య సమాజం ప్రతినిధి కూరపాటి కళ్యాణి మాట్లాడుతూ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని తెలుగు భాష పట్ల ఆసక్తిని పెంచే విధంగా నిర్వహించుకోవడం శుభ పరిణామమన్నారు. అనంతరం విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కూరపాటి రవీంద్రనాథ్ తదితర తెలుగు భాష అభిమానులు పాల్గొన్నారు. విద్యార్థులందరికీ కూడా ఆహ్వానం పలికి వారికి తెలుగు భాష మీద ఉన్నటువంటి పట్టు ఎంత, వారికి సభ్యత సదాచారం తెలుసుకోవాల్సిన సమయం అని చక్కగా మన మడుపల్లి శ్రీనివాసరావు గారు వారి సతీమణి అయినటువంటి
పరీక్ష రాయించారు. పిల్లలందరూ కూడా ఎంతో శ్రద్ధగా పరీక్ష రాసి వారికి బహుమతులు కూడా ఇస్తారు. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనగా విశ్వాసవాసు సంవత్సరం, తెలుగు సంవత్సరం సంబంధంగా పిల్లలకి చిన్న కాంటెస్ట్ పెట్టి వాళ్ళకి బహుమతులు ఇవ్వదలుచుకున్నాము. మా అమ్మ నాన్న పేరు మీద ఇవ్వడానికి నిర్ణయించుకొని ఈ విధంగా ఇచ్చాము. మన తెలుగుని ప్రతి ఒళ్ళు గౌరవించాలి. మన మాతృభాష తెలుగు కాబట్టి తెలుగులో అందరూ మాట్లాడాలనే కోరికతో ఈ ఎగ్జామ్ పెట్టి ఇలా చేశాను. దీనికి సహకరించిన పిల్లలందరికీ మరియు కన్యకా పరమేశ్వరి దేవస్థానం మాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకి, కమిటీ సభ్యులందరికీ మా ధన్యవాదాలు. మడిపల్లి వెంకటేశ్వర్లు రంగనాయకమ్మ పేరు మీద స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టి సుమారు ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఇది ఇప్పుడు దాదాపు 5వ 6వ సంవత్సరాలు చేసాము ప్రయోగాలు ఇలాంటివి. ఈ సంవత్సరం ఇది చేస్తున్నాం. నిస్వార్థంగా చేపట్టే సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో కొంత ఎదుటి వారికి ప్రయోజనం లభిస్తే ఆ సేవకు సార్థకత చేకూరుతుందనే కోణంలో సేవకు లేదు అనర్హం అంటూ యంగ్ జనరేషన్ టీం తిన్నవారికి తిన్నంత పానీపూరి ఉచిత పంపిణీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ విశ్వావసునామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక జేఎంజే కళాశాల అనుబంధ సంస్థ స్వధర్ స్వచ్ఛంద సంస్థలో విద్యార్థులకు ఆదివారం యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఉచిత పానీపూరి పంపిణీ సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సాదిక్ మాట్లాడుతూ స్వధర్ సంస్థలో కరోనా సమయం నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, ఉగాది పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకుని స్వధర్లో గల విద్యార్థులకు ఉచిత పానీపూరి పంపిణీ సేవ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం సభ్యులు నవీన్, బియ్యపు సాయి, శివ తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెనాలి పట్టణ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తెనాలి పట్టణంలోని జేఎంజే స్వధార్ హోంలో అన్లిమిటెడ్ పానీపూరి డ్రైవ్ పెట్టడం జరిగింది. మరి కరోనా కాలం నుంచి ఈ స్వధార్ హోంకి ఎటువంటి అవసరం ఉన్నా సరే మా వంతు సాయంగా మేము ప్రతి ఒక్కటి సాయం చేస్తూనే వస్తున్నాము. మరి అలానే ఈరోజు పండుగ సందర్భంగా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ పానీపూరి అందిద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ఇచ్చేయడం జరిగింది. మరి రానున్న రోజుల్లో కూడా ఈ స్వధార్ హోంకి ఎటువంటి అవసరం ఉన్నా సరే మా టీం మొత్తం తోడుండి సాయం చేస్తామని తెలియజేస్తున్నాం. 17వ తులసి ఆకుల ఉగాది చలివేంద్రం సేవలను విశ్వకర్మ దేవాలయం ఈవో మల్లేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగా మండలి తెనాలి శాఖ కిషోర్ గురూజీ శిష్య బృందం ఆధ్వర్యంలో ఉగాది పర్వదినం సందర్భంగా కొత్తపేటలోని విశ్వకర్మ దేవాలయం ఆవరణలో ఆదివారం తులసి ఆకుల చలివేంద్రం ఏర్పాటు చేయగా ఆలయ ఈవో మల్లేశ్వరి తులసి జల చలివేంద్రాన్ని ప్రారంభించి నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. లవంగ పొడి, తులసి ఆకులు కలిపిన మినరల్ వాటర్ మట్టి కుండల్లో నిల్వ చేసి చలివేంద్రాల్లో దాహార్తులకు ఇవ్వడం వల్ల విష్ణు సాధ్యం లభిస్తుందని కిషోర్ గురూజీ సూచనల మేరకు 70 మంది యోగ సాధకుల వంతుల వారిగా వర్షాలు పడే వరకు నిర్వహించే ఉగాది చలివేంద్రాన్ని గత 7 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు శిష్య బృందం తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్కృత కళాశాల కమిటీ చైర్మన్ నూతలపాటి సురేష్, పూజారి నారాయణస్వామి, ముంత శ్రీనివాసరావు, కోమలాదేవి, రాఘవేంద్ర స్వామి, సూర్యనారాయణ, తల్లం సుబ్బారావు, బాపూజీ మధు, టీవీ సుబ్బారావు, నాగరాజు, గొడవర్తి సత్యనారాయణ, సుజాత, ఇస్మాయిల్, రాంబాబు, చరణ్, తరుణ్, గుప్తా, కిరణ్ కుమార్ ఇంకా పలువురు యోగ సాధకులు పాల్గొన్నారు. ధ్యాన యోగ మండలి వ్యవస్థాపకులు శ్రీ కిషోర్ గురూజీ గారి ఆధ్వర్యంలో గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మా విరాట్ విశ్వకర్మ దేవస్థానంలో ఈ చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చాలా అభినందనీయం. ఎందుకంటే అందరూ ఇందాక శ్రీనివాసరావు గారు అన్నట్టు ఇక్కడ ప్రత్యేకించి తులసి ఆకుల చలివేంద్ర కార్యక్రమం ఏర్పాటు చేయడం అన్నది అంటే ఎండాకాలం భేదం దానికి అనారోగ్యాలు దాన్ని పడకుండా ఉండటానికి ఔషధం వాటర్ ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. అట్లాగే రేపు శ్రీరామనవమి కూడా ఇక్కడ పానకం పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుంది. అట్లా శ్రీరామనవమి వెళ్ళిన తర్వాత మారిస్పేట అప్పలస్వామి గుడి ముందు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రేపు బుధవారం నాడు కోర్టులో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా మా గురువుగారు, మా స్వామి గీత, మాతాజీ గీత అందరం రోజుకు ఒక రోజు మొత్తం మీద ఒక పూట ఒక బ్యాచ్, రెండో పూట ఇంకో బ్యాచ్ అట్లాగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన దాహార్తిని తీరిన వారు వాళ్ళు సంతోషపడతారో అదే భగవత్ ప్రసాదం. భగవంతుని సేవ చేసినట్టు మానవ సేవే మాధవ సేవ. అందుకనే మనం పరోక్షంగా భగవంతుని సేవ చేసినట్టని ఈ చలివేంద్రాల యొక్క ముఖ్య ఉద్దేశం. అటువంటి అవకాశం మరి గత సంవత్సరాల నుంచి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి శ్రీ ఆంజనేయ ధ్యానం తరపున దీన్ని తీసుకుని ప్రతిష్టాత్మకంగా ఎక్కడైతే ప్రజలకు అవసరం ఉన్నదో, ఎక్కడైతే ఎక్కువ మంది ప్రజలు గుంపుడి అక్కడ మంచినీటి కోసం ఇబ్బంది పడకుండా ఈ వేసవిలో ముఖ్యమైన ప్రాణం అనేది దాహమే ప్రాణం.
గ్రామీణ ప్రాంత పేద మధ్యతరగతి కుటుంబాల్లో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ ఎంట్రన్స్ పరీక్షలకు సేవా దృక్పథంతో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు డెల్టా కోచింగ్ సెంటర్ నిర్వాహకులు పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదుట గల డెల్టా కోచింగ్ సెంటర్ ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ డైరెక్టర్లు వెంకటేశ్వరరావు, కాండ్రు కిరణ్ కుమార్లు తమ సంస్థ విధి విధానాలను వెల్లడించారు. గత 10 సంవత్సరాలుగా ఎంతో మంది పేద మధ్యతరగతి కుటుంబాల్లో 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇచ్చి వారి విద్యాభివృద్ధికి తోడ్పడినట్టుగా తెలిపారు. తమ సంస్థ ద్వారా ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమయ్యే శిక్షణ తరగతులని ఆసక్తి ఉన్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సోమశేఖర్, మోహన్ రావు, ప్రతాప్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. పాలిటెక్నిక్తో పాటు ఏపీఆర్జేసీకి కూడా దానికి చాలా వాల్యూ ఉండిద్ది. బయట మనకి ఇప్పుడు గవర్నమెంట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ అన్నిటికీ ఎంట్రన్స్ కావాలంటే ఏపీఆర్జేసీ క్వాలిఫై అవ్వాలి. అలాగే పాలిటెక్నిక్ చదవాలంటే పాలిసెట్ క్వాలిఫై అవ్వాలి. కనుక ఈ పాలిసెట్ క్వాలిఫై కోసం మన డెల్టా కోచింగ్ సెంటర్ అనేది 2015 నుంచి స్థాపించబడింది. ఆ 2015 నుంచి ఎంతోమంది విద్యార్థులు ఎన్నో మంచి ర్యాంకులతో మంచి కాలేజీల్లో జాయిన్ అయ్యి మంచి ఉద్యోగాలు కూడా చేస్తున్నందుకు అలా చెప్పడానికి మేము చాలా గర్వపడుతున్నాము. ఎందుకంటే పేదలకి ఉన్న టెక్నికల్ ఎడ్యుకేషన్ అందించడమే మా ధ్యేయంగా పెట్టుకుని స్థాపించబడిందండి. మేము యాక్చువల్గా దీనివల్ల మేము 10 మందికి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఈ విద్యా సంస్థను స్థాపించబడింది. ఎవరైతే పేదవారు లేదంటే మధ్యతరగతిగా పరిగణించబడుతున్నారో వారందరికీ కూడా ఏపీ గవర్నమెంటు లక్షలు ఖర్చు పెట్టి మరి పాలిటెక్నిక్ కానీ ఏపీఆర్జేసీకి కానీ ప్రోత్సహిస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి ఈ కోచింగ్ తీసుకోవటం ద్వారా మంచి ర్యాంకులు సాధిస్తే ఏపీఆర్జేసీలో కనుక సీట్ వస్తే ఫ్రీగా అక్కడ ఉన్నటువంటి నాణ్యమైనటువంటి విద్య ద్వారా ఐఐటిని సాధించటం సుగమం అవుతుంది, చాలా సులభం అవుతుంది. వేరే దేశాలు, ఇతర దేశాలు మలేషియా, సింగపూరు, అదేవిధంగా మరి సౌదీ కంట్రీస్లో పాలిటెక్నిక్ మీద అనేకమైన అవకాశాలు ఉన్నాయి. మరి పేద ప్రజలు మధ్యలోనే ఆపివేసి రేపు 2వ తారీఖు నుంచి క్యాంపు స్టార్ట్ అవుతుంది, 30వ తారీఖు వరకు జరుగుతుంది. ఎవరైనా ఇంకా అప్లై చేయకపోతే మమ్మల్ని సంప్రదిస్తే మేమే అప్లై చేసి కావాల్సినటువంటి అప్లికేషన్స్ని పూర్తి చేసి మరలా కాబట్టి ఈ అవకాశాన్ని తెనాలి పరిసర ప్రాంత 10వ తరగతి విద్యార్థులు ఉపయోగించుకోవాలని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరికీ ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాం. పరమత సహనమే పరమావధిగా భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే భారతీయ సమాజంలో రంజాన్ ఉపవాస దీక్షలు పాటించి వారికి అందించే ఇఫ్తార్ విందు పంపిణీ సేవల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని విజ్ఞాన్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య ముస్లిం సోదరులకు మిఠాయిలు పంపిణీ చేశారు. స్థానిక శివాజీ చౌక్ లోని జామియానా మసీద్ దగ్గర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులకు షేక్ సమీర్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విజ్ఞాన్ యూనివర్సిటీ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య ఆత్మీయ అతిథిగా పాల్గొని ఉపవాసం ఉంటున్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు పాటుగా స్వీట్ ప్యాకెట్స్, గిఫ్ట్ బాక్స్లు అందజేశారు. ఈ సందర్భంగా లావు రత్తయ్య మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ఈ విధంగా ముస్లిం సోదరులను కలపటం చాలా సంతోషంగా ఉందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ అల్లా దీవెన్లు మెండుగా ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు, ఆటంకాలు, అభ్యంతరాలు లేకుండా పవిత్ర రంజాన్ పండుగ సాంప్రదాయ రీతిలో జరుపుకోవాలని లావు రత్తయ్య ముస్లిం సోదరులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ సోహెల్, షేక్ షకీల్, షేక్ కరీముల్లా, షేక్ ఉబెస్, షేక్ సలాం, షేక్ కరీం, షేక్ ఇమ్రాన్, హర్ష, సులేమాన్ తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు. తెనాలి ఇక్కడ మసీద్లో చాలా రంజాన్ సందర్భంగా చాలా ప్రార్థనలు జరుగుతున్నాయి. చాలా పవిత్రంగా నిర్వహించే రంజాన్ మాసం చాలా గొప్పగా జరుగుతుంది. ఎంతో కొన్ని వేల మందికి ఇక్కడ భోజనాలు అన్నీ ఏర్పాటు చేశారు. సో ఈ సందర్భంగా ముస్లిం సోదరులకి, ముస్లిం మత పెద్దలకి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అల్లా అందరికీ మంచి ఆరోగ్యాన్ని కలుగజేయాలి, సుఖ సంతోషాలు కలుగజేయాలి, శాంతిని కలుగజేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. డొనేట్ ఫర్ పూర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం వేమూరు మండలం గ్రామం బలిచేపల్లిలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ అధ్యక్షులు బిఎల్ రాకేష్ తెలిపారు. బలిచేపల్లి ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్ ఆవరణలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్య శిబిరం జరుగుతుందని, శిబిరంలో గుంటూరుకు చెందిన ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ బృందం వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. మెదడు, నరాలు, వెన్నెముక సంబంధిత వ్యాధులకు న్యూరాలజిస్ట్ డాక్టర్ పవన్ బడుగు, గుండె సంబంధిత వ్యాధులకు కార్డియాలజిస్ట్ డాక్టర్ తేజస్విని, జల్లిపల్లి షుగర్, బీపీ తదితర రుగ్మతలకు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ అచంశెట్టి అన్వేష్, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులకు పల్మనాలజిస్ట్ డాక్టర్ సాయిరా శేఖర్,
కాసుల వైద్య సేవలు అందిస్తారని, రోగులకు ఉచితంగా ఈసీజీ రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తారని తెలిపారు. బలిచేపల్లి పరిసర గ్రామాల ప్రజలు శిబిరం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనేక సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా వేమూరు మండలం బలిచేపల్లిలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మండల పరిషత్ ఎలిమెంటరీ పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూ ఉన్నాం. దీనిలో గుంటూరు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ వైద్య బృందం హాజరవుతుంది. గుండె, ఊపిరితిత్తులు, జనరల్ మెడిసిన్, న్యూరాలజీ విభాగాలకు సంబంధించి వైద్య సేవలు అందిస్తారు. మరి బలిచేపల్లితో పాటు సమీప గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ఉగాది వేడుకల్లో భాగంగా వేమూరు మండలంలో జంపని గ్రామానికి చెందిన శ్రీ చెన్నకేశవ స్వామి వారి ఆలయం వంశ పారంపర్య అర్చకులు మేడూరి శ్రీనివాసమూర్తి ఆదివారం బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి చేతుల మీదుగా అర్చక పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ ద్వారా నగదు బహుమతి మెమంటో ప్రశంసా పత్రం దుశ్శాలువతో కలెక్టర్ వెంకటమురళి సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, బాపట్ల శాసన సభ్యులు నరేంద్ర వర్మ, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సురేష్ బాబు, జిల్లా స్థాయి ఇతర శాఖల అధికారులు, దేవాదాయ శాఖ వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. జనరల్ గ్రీవెన్స్ 4వ శుక్రవారం వచ్చేటువంటి దివ్యాంగులు మరియు ట్రైబల్ వాళ్ళు వచ్చేటువంటి గ్రీవెన్స్ వచ్చినప్పుడు వాళ్ళకు మనము ఎంతో దూరం నుంచి వాళ్ళ సమస్యలతో వస్తారు. వాళ్ళకి భోజన వసతి మనం కల్పించకపోతే వాళ్ళు ఛార్జీలకి డబ్బులు ఉంచుకొని భోజనం చేయకుండా వెళ్తారేమో అనేటువంటి మనకు ఆ రకమైన మనసులో అది కలిగి వాళ్ళందరికీ మనము సోమవారం రోజున సుమారు 200-300 మందికి అండ్ దివ్యాంగులు ట్రైబల్ రోజున కూడా సుమారు 200 మందికి మనం ఉచితంగా భోజనాల్ని ఇక్కడే మనం పెడుతున్నాం. వాళ్ళ సమస్యల్ని సానుకూలంగా వినడమే కాదు, వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి వచ్చినప్పుడు కడుపు నిండా భోజనం చేసి ఉందాగా వాళ్ళ సమస్యను వాళ్ళు చెప్పుకోవాలి అనే విధానంలో మనం చేస్తూ ఉన్నాం. అలా చెప్పుకోవడానికి వచ్చిన దగ్గర కూడా ప్రతి చోట వాళ్ళు కూర్చునే విధంగా, ఒక ఆత్మ గౌరవంతో వాళ్ళు ఉండే విధంగా, ఎక్కడ కూడా వాళ్ళకు నిల్చునేది కానీ క్యూలో కానీ అటువంటి పరిస్థితి లేకుండా అది చేస్తున్నాం. ఒక 5 పర్మనెంట్ షాపులు లాంటివి, అంటే ఒక షెడ్ లాంటివి వేద్దాం అనేది. ఒకటి ఏంటంటే మనం ఏదైతే మన మహిళా మనులు మనకి ఈ జీవామృతం ఇట్లాంటి న్యాచురల్ ఫార్మింగ్ లో తయారు చేసిన కూరగాయల్ని, న్యాచురల్ ఫార్మింగ్ లో వచ్చిన ధాన్యాల్ని అమ్మడానికి అనేటువంటి ఒక రెంటు, ఒక ATM, అదేవిధంగా మన వస్త్రాల్ని నేస్తున్నటువంటి మన నేతన్నలు, మన మహిళా మనులు నేసిన చీరల్ని అమ్మడానికి ఒక షాపు, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ప్రాంగణంలోనే నేతన్నలకు ఒక షాపు, అట్లానే ధాన్యాలు ఏవైతే ఆర్గానిక్ లో పండించారో వాటికి, కూరగాయలు ఏవైతే ఆర్గానిక్ లో పండించారో వాటికి ఒక ATM, ఇవన్నీ కూడా ఒక 5 షాపులకి ఇక్కడ అరేంజ్మెంట్ చేసుకున్నాం. అవన్నీ కూడా మన హయాంలోనే మనము కడతాము, చేస్తున్నాం. ఏప్రిల్ 1-2 తేదీల్లో పోస్టల్ ఉద్యోగుల కళా పరిషత్ నాటకోత్సవాలు. వివరాలు వెల్లడించిన సంస్థ చైర్మన్ DL కాంతారావు. నివాస గృహాల మధ్య మద్యం షాప్ ఏర్పాటు చేయరాదంటూ ఆందోళన వ్యక్తం చేసిన మహిళలు. ప్రాధాన్యతను సంతరించుకున్న స్వరలయ రజతోత్సవ ఉగాది పురస్కారాలు. ఈనాటి HCV న్యూస్. నమస్తే.